సినిమాల్లోనే మాదిరిగానే రాజకీయాల్లోనూ తన మార్క్ చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. రాజకీయ అనుభవాన్ని సాధించాక 100% స్ట్రైక్ రేటుతో విజయం సాధించారు. కానీ పాలనలో ఎలాంటి అనుభవం లేకపోయినా అద్భుతాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖలనే కాదు, డిప్యూటీ సీఎం బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. తమ మంత్రిత్వ శాఖల విషయంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు సరికొత్తగా ఉంటున్నాయి. ఇంతకు ముందున్న వారు ఇలాంటి ఆలోచనలు ఎందుకు చేయలేదు అని ప్రజలు అనుకునేలా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాలు తీసుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. తాజాగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాను గుర్తు చేస్తోంది. ఆ మూవీలో ముఖ్యమంత్రి మహేష్ గ్రామ పాలన అనే కాన్సెప్ట్ను ప్రేక్షకులు పరిచయం చేశారు. అంటే ఒక్కో గ్రామ సమస్యల ఒక్కోలా ఉంటుందని, కాబట్టి తమ గ్రామానికి ఏం కావాలో అక్కడి ప్రజలకే బాగా తెలుస్తుంది, కాబట్టి స్థానిక ప్రజలకే పాలనాపరమైన నిర్ణయాధికారం ఇవ్వాలనేదే ఈ స్థానిక పాలన కాన్సెప్ట్. ఇలా ఆయన చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫాలో అవుతున్నారట. ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తాజాగా కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు కాల్ చేశారట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి ఇరువురు చర్చించుకున్నారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు.